ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో మనము వెయిట్ లాస్ జర్నీలో ఎక్సర్సైజెస్లో ముఖ్యమైనది మనకి బాడీలో ఆర్మ్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎంత వాకింగ్ చేసినా సరే మనం వెయిట్ లాస్ అవుతాము, ఫ్యాట్ అంతా కలుగుతుంది, వెయిట్ లాస్ అయిపోతూ ఉంటాము. కానీ ఇక్కడ ఉన్న ఫ్యాట్, ఈ ఆర్మ్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. సో మనము రెగ్యులర్గా మనము వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మనం వాకింగ్ చేస్తూ మంచిగా చక్కగా తింటూ ఒక మంచి సిస్టమేటిక్గా తింటూ బరువు తగ్గాలనుకున్నప్పుడు వెయిట్ అంతా లాస్ అయిపోయిన తర్వాత ఈ ఆర్మ్స్ బెల్లీ ఫ్యాట్ తగ్గకుండా ఉంటుంది చాలా వరకు. అంటే నేను ఒక 10 kgs తగ్గిన తర్వాత సో నాకు ఈ ఆర్మ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి టైం చాలా పట్టింది. అప్పుడు ఈ ఎక్సర్సైజ్ మొదలుపెట్టిన తర్వాత ఈ ఎక్సర్సైజ్ చేస్తే చక్కగా ఆర్మ్ ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గిపోతుంది, మెల్లమెల్లగా తగ్గుతుంది అనమాట. సో హెవీగా కాదు, సింపుల్ వేలో మనము తగ్గించుకోవచ్చు. సో ఆర్మ్ ఫ్యాట్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి కొన్ని ఎక్సర్సైజ్లు ఆసనాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అండ్ నెక్స్ట్ ఎవరెవరు చేస్తున్నారు, మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది సో వీడియోస్లో కామెంట్లో చెప్పండి. తప్పకుండా నాకు తెలిసిన విషయాలు నేను షేర్ చేస్తాను. హ్యాపీగా ఇంట్లో ఉంటూనే చక్కగా బరువు తగ్గొచ్చు. సో ఇక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, చక్కగా ఫుడ్ తీసుకుంటూనే. అండ్ ఫస్ట్ మనం ఆర్మ్ ఫ్యాట్ తగ్గాలంటే సింపుల్ వేలో ఎక్సర్సైజ్ ఇలాగ చేతులను ఇలాగా వెనక్కి ముందుకు అంటూ ఇలా వెనక్కి ముందుకు అంటూ మనము ఇది ఒక 10 టైమ్స్ చేసామనుకోండి. ప్రతి ఎక్సర్సైజ్ ఒక 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. సో ఇలాగ వెనక్కి అండ్ ఈ వెనక్కి అంటూనే మనం ఏం చేయాలంటే చప్పట్లలాగా 1 2 3 4 5 6 7 9 10 11 12 13 14 15 16 17 18 20 21 22 23 24 25 26 27 28 29 30 32 33 34 35 36 37 38 39 40. సో ఇలాగ మనము చేస్తున్నప్పుడు ఈ ఆర్మ్స్ ఏదైతుందో ఈ మజిల్ అండ్ ఇక్కడ మనకి ఎక్కువగా ఉంటుంది కదా, ఈ ఫ్లాట్ అంతా కరుగుతూ మెల్లగా చేతులు అనేటివి సన్నబడుతూ వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10. ఇది ఒకటి. అండ్ ఇది బాగా పనిచేస్తుంది. ఇక్కడ ఎక్కువగా ఉంటుంది మనకి ఫ్యాట్ అనేది ఈ ప్లేస్ నుంచి. సో ఈ ప్లేస్ వరకు మనకి ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది ఈ ప్లేస్. అండ్ ఇక్కడ సన్నగా ఉంటుంది, ఈ ప్లేస్ మాత్రమే ఉంటుంది. ఈ ప్లేస్ ఫ్యాట్ కరగడానికి సో పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇలా చేతులను ఇలాగ పెట్టేసి వెనక్కి అంటూ 1 2 3 4 5 6 7 8 9 10. ఇలాగ వెనక్కి అన్నప్పుడు మనకి వెనక పార్ట్ ఉంటుంది కదా, ఈ పార్ట్ ఏదైతే ఈ పార్ట్ అండ్ ఇక్కడ అండ్ ఈ చేతుల దగ్గర ఉన్న ఫ్యాట్ అంతా కలుగుతుంది. సో చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సో ఇలాగ తగ్గుతుంది. అండ్ నెక్స్ట్ ఇలా తల దగ్గర చేతులు పెట్టి ఈ చేతులని ముందుకి వెనక్కి అన్నప్పుడు కూడా మనకి ఇక్కడ ఉన్న ఫ్యాట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది చేయడం ద్వారా మనకి 21 మజిల్స్ అయితే మనకి మజిల్స్లో ఉన్న ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40. సో ఇలాగా చక్కగా పనిచేస్తుంది. అండ్ నెక్స్ట్ చేతులను ఇలా దూరం పెట్టి 1 2 3 4 5 6 7 8
9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఇది చూడడానికి ఈజీగా అనిపిస్తుంది, కాకపోతే ఇక్కడ ఉన్నదంతా నొప్పి వస్తుంది మనకి, ఇదంతా పెయిన్ వస్తుంది. సో ఇక్కడ ఉన్న మజిల్, ఇక్కడ ఉన్న ఫ్యాట్ కరుగుతుంది, మజిల్ గట్టి పడుతుంది అనమాట. మనకి ఏంటంటే మజిల్ అనేది లూజ్గా ఉంటుంది కదా, మజిల్ మెల్లగా గట్టి పడుతూ ఆ ఫ్యాట్ ఏదైతే లూజ్గా ఊగులాడుతున్నట్టుగా ఉండే చర్మం అంతా గట్టి పడుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఇలా చేస్తే ఆటోమేటిక్గా చేతులు లాగేస్తూ ఉంటాయి. సో మనకి పెయిన్ వస్తుంది. సో ఆ పెయిన్ అనేది మనకి చక్కగా ఫ్యాట్ బర్న్ అవ్వడానికి యూజ్ అవుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఇలా భుజాల దగ్గర పెట్టేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఇది బాగా పనిచేస్తుంది. సో ఆర్మ్ ఫ్యాట్ తగ్గించడానికి. అండ్ నెక్స్ట్ రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. పెయిన్ వచ్చేదాకా చేయాలి. సో పెయిన్ వచ్చేదాకా చేస్తేనే మజిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. సో అయిపోయిన తర్వాత 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. సో ఇది అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇలాగ ఇక్కడ ఉన్న మజిల్ని ఇలా పట్టేసుకొని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా తిప్పాలి చేతిని. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ మజిల్ అంతా గట్టి పడుతుంది, మనకి ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది. సో ఒకప్పుడు చేతులు ఇంతలా ఉండేటివి. సో ఈ ఎక్సర్సైజ్లు చేశాను. అండ్ నెక్స్ట్ డంబుల్స్ తోటి కూడా మనం ఎక్సర్సైజ్లు డంబుల్స్ ఎక్సర్సైజెస్ ఇంతకుముందు పెట్టాను. సో ఇవి ఆర్మ్ ఫ్యాట్ తగ్గించుకోవడానికి. అండ్ బెల్లీ ఫ్యాట్ తగ్గించుకోవడానికి నార్మల్ ఎక్సర్సైజెస్ అయితే వీడియోస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ పడుకొని మనము ఆసనాలు వేస్తే బెల్లీ ఫ్యాట్ ఈజీగా కరుగుతుంది. సో ఆసనాలు వేసి చూపిస్తాను చూడండి. మనం మ్యాట్ లేదు, అది లేదు, ఇది లేదు, ఏది లేదని కాదు, చేస్తూ పోదా ఉండాలి అంతే. సో నేనైతే ఏది యోగా మ్యాట్ ఏది యూజ్ చేయట్లేదు, నార్మల్గా చేసుకుంటూ వెళ్తాను. సో ఏంటంటే ఇది లేదు అది లేదు అని మనం అన్నిటికీ ఆడుకోవడం కాదు, మనం మొదలు పెట్టాలి. సో మన బాడీని కదిలించాలి, అప్పుడైతేనే బాగా పనిచేస్తుంది. సో ఇలా కూర్చొని కాలు స్ట్రైట్గా పెట్టి సో ఇది తెలిసిందే అందరికి. ఒక్కసారి మనము వామప్ కింద ఇలాగా కొంచెం మెల్లగా తల కిందికి వంచుతూ కాళ్ళు వేయడని చక్కగా పట్టుకోవడము, కాళ్ళ దగ్గరగా పెట్టుకొని సో గుడ్డల మీద పట్టుకొని తల కిందికి వేసుకుంటే వెన్నుపూస అనేది మనకి చక్కగా మనకి పెయిన్ ఉన్నా ఏదన్నా మనకి హాయిగా రిలాక్స్ అవుతుంది అనమాట. మనకి బెల్లీ ఫ్యాట్ దగ్గర మనం పొత్తి కడుపు ఉంటుంది కదా, అది లోపలికి పెట్టుకోవాలి. లోపలికి పెట్టుకొని ఇలాగా ఉంచాలన్నమాట. వీలైనంత మట్టుకు చేతులను ఇంకా పాదాల వెనక్కి వెళ్తూ సో మనం ఇంకా కిందికి వంగేలాగా ట్రై చేస్తే మనకి బెల్లీ దగ్గర ఉన్న ఫ్యాట్ చక్కగా బర్న్ అవుతుంది. సో అక్కడ మనము ఆ పొట్టని లోపలికి పెట్టుకొని కాసేపు ఇలాగా ఉండాలి. కౌంట్ చేసుకోండి, 20 or 50 నెంబర్స్ వరకు మనకు ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14,
15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60. సో ఇలా ఉంటే సో మనకి ఇక్కడ ఈ పొత్తి కడుపుని లోపలి కానీ ఇలాగ ఉంటే మనకి చక్కగా ఫ్యాట్ అనేది కరుగుతుంది. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ సో ఇలాగ పడుకొని కాసేపు ఇలాగ పడుకొని చేతులను వెనక్కి పెట్టి తల వెనక్కి పెట్టి సో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. సో ఇలాగ అంటూ సో మనం పొట్టని లోపలికి పెట్టుకోవాలి. లోపలికి పెట్టుకొని చేస్తేనే బాగా పనిచేస్తుంది అనమాట. ఆ పొట్ట దగ్గర ప్రెషర్ ఇలాగ లోపలికి పెట్టి ఇలా అనడం ద్వారా ఇక్కడ ప్రెషర్ అనేది పడుతుంది. సో మనకి ఫ్యాట్ బర్న్ అనేది అవుతుంది అనమాట ఇలాగా. అండ్ నెక్స్ట్ 2 కాళ్ళని పైనకి లేపాలి. సో ఇలాగ సో 2 కాళ్ళని ఇలాగ పైనకి లేపి సో 2 కాళ్ళు స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలి. సో మనకి ఇలా స్ట్రైట్గా ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఎంత వీలైతే అంతవరకు. సో ఇలాగ వెన్నుపూస మీద ఎఫెక్ట్ పడుతుంది. సో మనకి ఫ్యాట్ బర్న్ అవుతుంది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50. సో ఇలా కౌంట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ కాలు కింద పెట్టేసి ఇలాగ పెట్టేసి ఒక్కొక్క కాలు పైకి లేపుతూ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. So ఇలా నెక్స్ట్ ఇలా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ఇక్కడ బెల్లీ ఫ్యాట్ దగ్గర మనకి ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది అయిపోయిన తర్వాత పవనముక్తాసనము వేసుకుంటే చాలా బాగుంటుంది. పవనముక్తాసనము. సో 2 కాళ్ళని ఇలాగ పెట్టుకొని సో ఇలాగ పట్టుకొని సో వెనుపూస పెయిన్ ఒకటి మెడని కిందికి పెట్టుకొని కూడా ఇలా పట్టుకోవచ్చు. కౌంట్ చేసుకుంటాం. పొత్తి కడుపు లోపలికి ఉండేలాగా చూసుకోవాలి. పొత్తి కడుపు అనేది లోపలికి పెట్టుకుంటేనే మనకి బాగా వర్క్ అవుతుంది అనమాట. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50.
సో ఇలాగా ఇలాగే ఇలాగ పెట్టుకుంటే మనకి పొట్టి కడుపు దగ్గర చాలా మనకి ఒత్తిడి అనేది వస్తుంది. సో కింద ఉన్న పొత్తి కడుపు అంతా తగ్గిపోతుంది. సో నెక్స్ట్ ఏకపాద పావన ముక్తాసనం వేసుకున్నాము. ఇవి చాలా సింపుల్గా చేసేసుకోండి. రెగ్యులర్గా మనకి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో ఇంకా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఇలాగ 20 ఒక 5 టైమ్స్ వేసుకున్న 2 సరిపోతాయి. సో బెల్లీ ఫ్యాట్ మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఇలాగా ఈ ఆసనాలు వేసుకొని ఇలాగా కాసేపు ఇలాగా పెట్టుకొని పొత్తి కడుపుని లోపలికి పెట్టుకొని శ్వాస తీసుకుంటూ వదిలేయాలి. సో మీకు తెలిసిపోతుంది. సో ఇది ఇలాగా ఈ ఆసనాలు వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఇంకొక 2 ఆసనాలు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం. మనం ఇలా మోకాల మీద సో ఏకపాద పవన ముక్తాసనం వేసిన తర్వాత ఇలాగే ఈ ఆసనం వేస్తే మనకి చాలా రిలాక్స్గా ఉంటుంది. సో ఈ ఆసనం కూడా చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ ఈ ఆసనాలు వేసుకుంటే చక్కగా మనకి బెల్లీ ఫ్యాట్, వెనకాల వెన్నుపూస పెయిన్, ఆర్మ్ ఫ్యాట్ ఇవన్నీ తగ్గిపోతాయి. సో వీడియో పూర్తి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. తర్వాత మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో తెలియజేయండి. మరొక మంచి వీడియోలో కలుసుకుందాము.